మొన్న జరిగిన 12వ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు పరిస్థితులను బట్టి చూస్తే రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన 144 సీట్ల ఫలితాల్లో జేసీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకోగా ఏడీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకున్నారు. ఇక విజయవాడ పట్టణంలో ఏడీపీ పార్టీ శ్రీ చంద్రశేఖర్ 2000 ఓట్ల మెజార్టీ. వెరీ గుడ్ వెరీ గుడ్. గంటకి నాకు ఫోన్ చేస్తూ ఉండు మావయ్య. పంజాగుట్ట సోమాజిగూడ ఏరియాల్లో అసలు మనకు పట్టలేదు. అక్కడే 2000 లీడింగ్ అంటే ఇక మిగతా ఏరియాల్లో చించేసినట్టే. ఆముదాల వలసలో ఇండిపెండెంట్ అభ్యర్థి కళ్ళు చిదంబరం 20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అద్దంకి నియోజకవర్గంలో జేసీపీ మాజీ కన్వీనర్ శ్రీ బొంగరాల గంగరాజు గారు తన సమీప ప్రత్యర్థి ఏడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఈయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి హరిశ్చంద్ర ప్రసాద్ పరాజయం పాలయ్యారు. పాడేరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పెంటయ్య దొర రికార్డు మెజార్టీతో గెలుపొందారు. మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ తన ప్రత్యర్థి తనయుడు అయిన స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య చేతిలో 90,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మన రాష్ట్ర 12వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ సర్వేని నిజం చేస్తూ రెండు ప్రధాన పార్టీలు చేరి 144 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక ఈ 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. ఇక్కడ స్పీకర్ ఫోన్ లో వినపడుతుంది. రిసీవర్ తల్లకిందులుగా పెట్టి వింటే ఏం వినపడుతుందో విను. మీ గోరాబ్ చెప్పేది వినండి. ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నానా దుబ్బులు పెడుతున్నాడు. ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆ ఇండిపెండెంట్ ఎలా కొనాలో చూసి ఏడీపీ పార్టీ వాళ్ళు సూట్ కేసులతో బయట వేడి చేస్తున్నారేంటి? అంటే క్యాండిడేట్ బాత్రూమ్ లోపల ఉన్నాడు. అయ్య బాబాయ్ లోపల నీళ్ళు అయిపోయినాయే. ఇదేంటిదే ఇక్కడ కూడా నీళ్ళు రావట్లేదు. మీరేంటి ఇద్దరు ఒకే పళ్ళు వచ్చినారా? ఇద్దరు ఎలా కూకుంటారా? పైగా నీళ్ళు కూడా లేవు. అది తెలిసే ఇది తెచ్చాం. ఇదిగో సిగరెట్ పెట్టి, ఇదిగో అగ్గి పెట్టి, ఇదిగో న్యూస్ పేపర్, ఇదిగో టిష్యూ పేపర్. నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇలాగే ఆదుకుంటాం. ఇదిగో నీ మద్దతు మాత్రం మా జేసీబీ పార్టీ. అంటే బకెట్ టిష్యూ పేపర్ ఇచ్చి మద్దతు కొట్టేద్దామన్నా? కుదరదు. ఇప్పుడు మనం చాలా డిమాండింగ్ లో ఉన్నాం. ఇదిగో బోల్డ్ ఖర్చు అవుద్ది. ఎంత ఎంత అంటే అవతల ఏఆర్ఎస్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేసి తినేస్తున్నారు. యువతల ఏడీపీ వాళ్ళు 10 కోట్లు పట్టుకుని పడిగాపులు పడుతున్నారు. మరి మీ సంగతి ఏంటి చెప్పండి. అమ్మో 10 కోట్ల ఇదేం గోకుడా బాబు? కుదరదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఉండమన్నుంటే మాట్లాడతాడు కదా. మాట్లాడ మాట్లాడ. హలో ఏమండే ఈ ఆముదాల వలస 10 కోట్లు అడుగుతున్నాడు. ఏడ్చాడు గానీ ఆముదాల వరుసలో వాడుకున్న 100 ఎకరాల పక్కన రింగ్ రోడ్ వేస్తామని చెప్పు. రింగ్ రోడ్ హైదరాబాద్ లో కదా. ఎక్కడైనా వేసాయా రింగ్ రోడ్ అంటే జనం రింగ్ రోడ్డా? మా ఊర్లో రోడ్ ఏనేదా? ఇదిగా మనం చూడడానికి పక్కన కానీ వేరే రోడ్డు కాదు. అసలే బోల్ డిమాండింగ్ లో ఉన్నా. 10 కోట్లు ఇస్తారు వాళ్ళు పొమ్మంటారా? ఇస్తామని చెప్పేవయ్యా. జనతా కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు. అదే సార్ మొన్న ఎలక్షన్ లో పార్టీ తెగతిట్టారు కదా. ఓహో అదా. అసెంబ్లీలో తిట్టుకునే ముందు అందరం కలిసి కాపీలు టీలు తాగుతామా? మరి హోలీ పండుగ కోళ్ళ మీద రంగులు వేసుకుంటామా? ఆ తర్వాత కడిగేసుకుంటాం కదా. ఇది అంతే. ఓ డేట్ చేసినా 8 ఊసినా కడిగేసుకోగలిగిన వాడే అసలైన రాజకీయ నాయకుడు. అలా కడుక్కోవడంలో అనుభవజ్ఞులైన రాజకీయ ఉద్దండులు ఎందరో ఉన్నారు జేసీపీ పార్టీలో. మరి అందుకే మీ చేతకంతనం చూశారుగా. కనీసం మిగిలిన ఇద్దరినైనా ఎలాగైనా పట్టుకోండి. అవసరమైతే హైదరాబాద్ మొత్తం కబ్జా చేసుకోమనండి. వెల్కమ్ బ్యాక్. ఈ ఎలక్షన్ లో మరో తాజా వింతమలుపు. సీట్లు సమానంగా రావడమే కాకుండా ఇండిపెండెంట్లు కూడా సమానంగా అమ్ముడుపోయారు. ఇక ఇప్పుడు మిగిలింది ఏకైక స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూద్దాం. ఇవ్వలేదన్న కోపంతో మన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ట్రైబల్ ఏరియాలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి వచ్చిన శ్రీ 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 పిడకల పెంటయ్య దొర గారికి స్వాగతం సుస్వాగతం. సరే సరే మీరు కూర్చోండి.
సరే కూకుంటాను. మీ గుంతలో దూకి కూకున్నాను. మరి నాకేంటి? అడిగి మంత్రి కావాలి, ఇచ్చేస్తారేటి? ఉండవయ్యా అడిపోడా. చూడండి సార్, రేలంగి తంగిరాల సిద్ధాంతి గారి దగ్గర ముహూర్తం పెట్టించుకొచ్చి పొద్దు నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాను. నా పోర్ట్ఫోలియో ఏంటో వెంటనే డిసైడ్ చేసేయండి. వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి. గుడి మూసేసే టైం అయింది. శ్రీ గుణదల సీతయ్య ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి నేను నేమ్ బోర్డు ఎప్పుడో రాయించి రెడీగా పెట్టుకున్నాను. కావాలంటే చూడండి. ఇప్పుడు నాకైతే ఏంటో చెప్పండి. నువ్వు ఆర్థిక మంత్రి ఏంటి? ఆ పోస్ట్ అధిష్టానం నాకు ఇస్తానంటే 20 కోట్లు కుమ్మరించానయ్యా. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? వీధి కుళాయి దగ్గర ఆడవాళ్ళు తడుకున్నట్టు ఏమిటి గోలా? అరే, ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలన్నా ముందు గవర్నమెంట్ ఫామ్ కావాలా? అసలు ఆ సూర్య వస్తాడో లేదో, వచ్చినా మనకు మద్దతు ఇస్తాడో లేదో అని టెన్షన్ తో నేసొస్తూ ఉంటే మధ్యలో మీ గోల్ ఏమిటయ్యా? డెఫినెట్ గా ఆ సూర్య జేసీపీ పార్టీకి సపోర్ట్ చేయడు, మనకే సపోర్ట్ చేస్తాడు. మిలిటరీ ద్వారా ఆగాగు. మిలిటరీ ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నేను ఎమ్మెల్యే అయ్యాను. ఏం చేసి వస్తున్నావు అక్కడ? ఒంటేలు పోచుకున్నా. ఏం బాత్రూమ్కి వెళ్ళిపోయలేవా? అయినా చేతులు కడుక్కోలేవా? మా అడవిలో పోచుకొని ఇలా తుడుచుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడేం చేస్తున్నావు? కింద పోకుంటున్నా. పొద్దున్నుంచి ఈ చేత్తో ఏ పనులు చేశావు? చాలా చోట్ల పోకున్నా. నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా? నీలాంటి సివిక్ సెన్స్ లేని వ్యధం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది. అర్థమైందా? ఏ పెంటయ్య, అదోరా. అవును, నిన్ను జాతీయ గీత నేర్చుకున్నావా? దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. అర్థమైందా? మా పార్టీకి పంపిస్తే లేదని టెన్షన్ పడ్డా. నేను మద్దతిస్తాను గాని నేను అడిగింది మీరు ఇవ్వాలి. లోపల అన్ని మాట్లాడుకుందాం. నీకు ఎన్ని సీలు కావాలో చెప్పు, ఇమీడియట్ గా అరేంజ్ చేస్తాను. నాకు కావలసింది సీలు డీలు కాదు, మంత్రి పదవి. అందరూ పంచుకోగలిగింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ. అది తీసుకో. అది మీ దగ్గరే ఉంచుకుని మీ దగ్గర ఉన్న హోం శాఖ నాకు. హోమ్ మినిస్టర్ అంటే హోమ్ గార్డ్ ఉద్యోగం అనుకున్నావా? అడగంగానే ఇలా టక్కని ఇచ్చేయడానికి. మిలిటరీలో సారే జహాసే అచ్చాయని పాయింట్ అంత తేలిక కదమ్మా హోంశాఖ డీల్ చేయడం. రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ఏం తెలుసా నువ్వు హోంశాఖ అడుగుతున్నావు? నువ్వు ఈ రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ మినిస్టర్వి. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? ఆ మాత్రం తెలియదండి, నేలలోంచి. మరి నీళ్లు ముట్టుకుంటే ఎందుకు షాక్ కొట్టదు? ఇదిగో అవన్నీ నాకు తెలివయ్యా. స్విచ్ చేస్తే బలు పెరుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. నీకు క్లచ్ ఎక్కడుందో బ్రేక్ ఎక్కడుందో తెలుసా? కనీసం సైకిల్ తొక్కడం కూడా నీకు రాదు. కానీ నేను IIPS, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ హోల్డర్ని. కరస్పాండెన్స్ లో లా చేసిన వాడిని. 10 ఏళ్లుగా దేశ భద్రత కోసం పోరాడి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న మేజర్ని. ఇది నా క్వాలిఫికేషన్. ఇక హోం శాఖ గురించి, 10 కోట్ల మంది నివసిస్తున్న ఈ రాష్ట్రం అనే ఇంటిని, అదే ఈ హోమ్ ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చేదే ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఇక్కడున్న ప్రతి పోర్ట్ఫోలియోకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది కూడా ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీసులు 90,000కు పైనే. ఇందులో సివిల్ పోలీసులు 51,636, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ 20,001, స్పెషల్ పోలీస్ 13,472, గ్రే హౌండ్స్ 1,794, మినిస్ట్రియల్ కంప్యూటర్ స్టాఫ్, ఐడి స్టాఫ్, FSL, మెడికల్ మిస్లీనియన్స్ 6,464. చాలా ఇంకా కావాలి. వరదరాజుల సూర్య అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హాయ్, ఈ డ్రెస్ ని బెడ్రూమ్ లో ఫిక్స్ చేయడానికి నీ సిస్టర్ ని ఎంత సెట్ చేయాల్సి వచ్చిందో తెలుసా? ఈ డ్రెస్ ఎలా ఉంది? తొక్కులు డ్రెస్ ఎలా ఉందో చెప్పడానికి అంత టెక్కెందుకు? రేపు నువ్వు సెక్రటేరియట్ లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టేటప్పుడు ఈ డ్రెస్ వేసుకుని వెళ్తే నాకు నీ మీద ఎంత పిచ్చుందో నీకు కూడా నా మీద అంతే లెవెల్లో పిచ్చుందని కన్ఫర్మ్ చేసుకుంటా. అప్పుడు మన ఇద్దరు హాయిగా పిచ్చి పిచ్చిగా ఎటైనా